తెలుగుదేశం పార్టీ నిర్వహించిన మహానాడు ఆత్మస్తుతి పరనింద అన్న చందంగా సాగిందని వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమలమడక నాగమణి ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ జగన్ పై వ్యక్తిగత విమర్శలే తప్ప నిర్మాణాత్మకంగా ఏ ఒక్క అంశంపై అయినా చర్చించారా అని ప్రశ్నించారు. ప్రజలకు చేసే మంచి గురించి చర్చ లేని మహానాడును దగానాడుగా అభివర్ణించారు. ఒక రాజకీయ పార్టీ నిర్వహించే ఇటువంటి ప్లీనరీలు పార్టీ సంస్థాగత నిర్మాణం, ప్రజలు చేసే మంచిపై చర్చించాలి కానీ టీడీపీ మహానాడులో చంద్రబాబు, లోకేష్, దేవాంశ్ భజనకే ప్రాధాన్యత ఇవ్వడం దురదృష్టకరమని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మహిళా రిజర్వేషన్ పట్ల ఎంత చిత్తశుద్ధితో వ్యవహరించారని అన్నారు. గత స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా 50% మహిళా రిజర్వేషన్ అమలు చేసి దేశంలోనే చరిత్ర సృష్టించారని గుర్తు చేశారు. ఇలా కూటమి ప్రభుత్వం వంచనపై పెదవి విప్పకుండా మాజీ ముఖ్యమంత్రి జగన్ పై విమర్శలు చేస్తూ పబ్బం గడుపుకోవడానికి మహానాడు నిర్వహించినట్టు ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మొదలు మంత్రులు, ఎమ్మెల్యేలు ఏ చిన్న అవకాశం చిక్కినా జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గొడ్డలి పార్టీ అంటూ వ్యాఖ్యానించడం తప్ప 2 ఏళ్ల పాలనలో సాధించిందేమైనా ఉందా అని ప్రశ్నించారు. గడిచిన 2 ఏళ్ల పాలనలో ప్రజలను మోసం చేయడం, నయవంచనకు గురి చేయడం మినహా కూటమి ప్రభుత్వం సాధించింది ఏమైనా ఉందా అని ప్రశ్నించారు. ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని ఈసారి చంద్రబాబు తీర్మానం ప్రవేశపెట్టడం హాస్యాస్పదంగా ఉందన్నారు. గతంలో ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వకుండా అడ్డుకున్న చంద్రబాబు ఇప్పుడు తీర్మానం ప్రవేశపెట్టి నందమూరి కుటుంబాన్ని మరోసారి మోసం చేస్తున్నారని మండిపడ్డారు. అందరికీ నమస్కారం అండి. నిన్న తెలుగుదేశం పార్టీ నిర్వహించిన మహానాడుని చూస్తే నిజంగా ఆత్మస్తుతి పరనింద తప్పితే ఇంక అందులో ఏమీ కనపడలేదు. వాళ్ళ పొగుడుకోవడం, కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికే వాళ్ళు అక్కడ మహానాడు పెట్టినట్టు కనపడుతుంది. ఈ మహానాడు ఇలాంటి ప్లేనరీలో ఏం చేస్తారు? సంస్థాగతంగా ఎలా ఉంది, లేకపోతే ఇదివరకు చేసిన పరిపాలన, ఇప్పుడు చేస్తున్న పరిపాలన, దాని మీద సమీక్ష, వీటి మీద మాట్లాడుకుని మనం చేసిన అభివృద్ధి ఏంటి, ఇంకా ఏం చేయగలరు ప్రజలకి, ఇది కదా మాట్లాడాలి. అదేమైనా ఎక్కడైనా చూసామా? అందులో మాట్లాడిన ప్రతి వాళ్ళు కూడా మంత్రుల స్థాయి దగ్గర నుంచి ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి తప్పితే అది ఎందుకు పనికిరాలేదు. అక్కడ లోకేష్ గారి అబ్బాయి దేవాంశ్ గారిని, వాళ్ళ కుటుంబాన్ని అందరినీ పొగుడుకోవడానికి ఆ ప్లేనరీ మళ్ళీ అక్కడ అది మహానాడు నిర్వహించినట్టుగా కనబడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టి ఇవన్నీ చేసుకొచ్చినప్పుడు ప్రజలు ఎంతో ఆనందంగా ఉన్నారు. దాన్ని బేస్ చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, సంక్షేమ పథకాల్ని కాపీ కొట్టి సూపర్ 6 అని మీరు పెట్టారు. ఆ సూపర్ 6 ఎంతవరకు మీరు చేసుకొచ్చారు? ఎందుకు చేయలేకపోయారు? అది ఏమైనా మహానాడులో మీరు ప్రస్తావించారా? అది ఎక్కడా లేదే. మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాలు కాకుండా ఇంకా ఎక్కువ ఇస్తామని చెప్పి మీరు వచ్చారు. ఆ ఇచ్చిన సూపర్ 6లో ఎన్ని అమలు చేశారు? 6 లక్షల పైచలకు జనాలకి మీరు ఈ సంక్షేమ పథకాలు అందకుండా వాళ్ళందరినీ పెన్షన్ నుంచి తీసేశారు. అణగారిన వర్గాలకి 50 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఇస్తామని చెప్పారు. దాని గురించి ఏం చేశారు? అది ఎక్కడైనా మీరు ప్రస్తావన ఉందా? ఇచ్చిన హామీలన్నింటినీ కూడా ఏది నెరవేర్చకపోగా అక్కడ మీరు చేసిన ఖర్చు, మీరు చేసిన హంగామా, ఇంకేంటంటే ఇంకా ఒకటే డిజిటల్ మహానాడు అంటాం. చీరాల్లో ఏం జరిగింది మహానాడు అని? చీరాల్లో డ్వాక్రా మహిళలకి వాట్సాప్ మెసేజ్ల్లో వాయిస్ మెసేజ్లు పెట్టి మీరు మహానాడుకి ఇక్కడికి వస్తే మీకు చీరల పంపిణీ చేస్తామని చేసుకొచ్చారు. అక్కడ మోసం చేసి వాళ్ళు కూడా అదే చేశారు. ప్రతిదీ ఆశ పెట్టి రప్పించి మీ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. ఇంకా అన్నిటికంటే గౌరవం డిఎస్సి, మీరు నిర్వహించిన డిఎస్సి, దానికి ఒక జవాబుదారీతనం లేదు. మీరు పాస్ అయ్యి వాళ్ళకి ర్యాంకులు వచ్చిన వాళ్ళంటే వచ్చినట్టు మీకు నచ్చిన వాళ్ళు, మీకు నచ్చిన నాయకులు, లేకపోతే మీ నాయకులు వసూలు చేసుకుని డబ్బులు తీసుకుని ఇచ్చిన ఉద్యోగాలే కనపడుతున్నాయి. ఇక్కడ మొన్న అక్కడ ఫేస్బుక్లో కూడా చూసాం, 15 లక్షలకి ఫోన్ సంభాషణ వింటున్నాం ఈ డిఎస్సి అభ్యర్థులకు ఉద్యోగాలు, ఉపాధ్యాయులకు ఇవ్వడానికి. ఎందుకు మీ మెరిట్ లిస్టు ఎక్కడికక్కడ మీరు కలెక్టరేట్ ఆఫీసుల్లో ఎందుకు మీరు ప్రదర్శనకు పెట్టలేదు? అది ఎందుకు తీసేయాల్సి వచ్చింది? ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా సమగ్రమైన విచారణ జరిపించాలి, సిబిఐ విచారణ జరిపించాలని మేమందరం డిమాండ్ చేస్తున్నాం. ఎంతమంది అభ్యర్థులు దీనివల్ల నష్టపోతున్నారు? వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా మీ మీద తిరగబడతారు. ఇంకా విద్య, వైద్యం, వ్యవసాయం, దాన్ని ఈ రంగాలన్నింటినీ కూడా మీరు నిర్లక్ష్యం చేసి ఒకటే వదిలేశారు. మీకు కనిపించేది ఒక్కటే, అమరావతి, అమరావతి, అమరావతి.
వీటి కోసమే ఎన్ని అప్పులైనా చేస్తున్నారు, ఎన్నైనా చేస్తున్నారు, మీరు జలసాలకు చేస్తున్నారు. పెట్రోల్ డీజిల్ దొరక్క ప్రజలు అల్లాడిపోతుంటే ప్రజలు ఇంతంత రేట్లు పెంచేసి మీ అమరావతికి కట్టడాలకి డీజిల్కి ఆ ప్రొక్లైనర్ అది అన్నిటికీ కావాలనేసి రిటైలర్ దగ్గర నుంచి పట్టుకెళ్ళడం, దానికి మీరు జీవోలు ఇవ్వడం, అక్కడ నుంచి కేంద్రం మొట్టికాయలు వేయడం, ఇవన్నీ ప్రజలు గమనించారు. ఆ వైఫల్యాలన్నా దిద్దుకుందామా, ఈ పెట్రోల్ మీద వేసిన సెస్ తగ్గిద్దామా, ఇలాంటివన్నీ ఎక్కడ ఒక మాటలు లేవు. అభివృద్ధి గురించి మాటలు లేవు. ఈ సంక్షేమం ఇవ్వలేకపోయినందుకు ఎందుకు ఇవ్వలేకపోయావు, మళ్ళీ ఎప్పుడు ఇస్తారు, నిరుద్యోగ వృత్తి కానీ ఇలాంటివన్నీ ఏమి ఇవ్వలేదు. దేనికి ఇవ్వలేదు? ప్రతి మహిళకి నెలకు 1500 అన్నారు. ఇవన్నీ ఏమైనా ఎందుకు ఇవ్వలేకపోయారు, ఎప్పుడు ఇస్తారో మీ మహానాడు వేదిక ద్వారా చెప్పాలి కదా. అవి ఎక్కడా లేవు. తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ వైఎస్ఆర్సీపీని పట్టుకుని గొడ్డల పార్టీ అంటారు. వైఎస్ఆర్సీపీ గొడ్డల పార్టీ ఎందుకు అవుతుందండి? ప్రజా సంక్షేమంగా ప్రజల శ్రేయస్సే ధ్యేయంగా పనిచేసిన పార్టీ, ఆయన సొంత కష్టం మీద నిర్మించుకుని నిలబడిన పార్టీ. మీరు కదా చంద్రబాబు నాయుడు గారు సేవలు పెట్టిన పొట్టలో పావులాగా దూరి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీని మీరు హస్తగతం చేసుకుని కుటుంబ సభ్యులందరినీ కూడా, ఆయనకి ఒక 10 మంది కొడుకులు ఉన్నా కూడా ఆ కొడుకులందరినీ కూడా ఎందుకు పనికి రాకుండా ఆ పక్కన పెట్టేసి నందమూరి వారు పెట్టిన ఆ పార్టీని నారావారి సొంతం చేసుకుని నారావారి పార్టీ కింద మీరు చేసుకొచ్చారు. ఈరోజు ఆ మహానాడు ఒకరోజు ఆయనకి ఎన్టీ రామారావు గారు విగ్రహానికి ఒక మాల వేసేసి మహానాడులో ఒక తీర్మానం చేస్తారు. ప్రతి మహానాడుకి ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇవ్వాలి చెప్పేసి తప్పట్లు కొట్టించుకుని తిరుగుతారు. ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇవ్వద్దని చెప్పిందే చాలా చంద్రబాబు నాయుడు గారు కదా. మళ్ళీ అక్కడ దానికి కూడా వేషాలే. అంత గొప్ప వ్యక్తి దగ్గర నుంచి పార్టీని లాక్కున్నందుకు ఆయన కూడా ఎక్కడ ఏ విధమైన న్యాయం చేయలేదు. ఆ కుటుంబ సభ్యులందరినీ కూడా పక్కకు పెట్టి పార్టీని సొంతం చేసుకున్నారు. అప్పుడు ఎవరో గొడ్డల పార్టీ వెన్నుపోటు పొడిచి పార్టీని తీసుకుని, పిల్లనిచ్చిన మామకి వెన్నుపోటు పొడిచి పార్టీని తీసుకుని ఈరోజు నేనే పార్టీని పెట్టాను అని చెప్పి తిరిగి మీరు కదా గొడ్డల పార్టీ అంటే. ఇలాంటివన్నీ ఇప్పుడు ఇంకొకసారి కూడా మేము చెప్తున్నామండి, గొడ్డల పార్టీ అంటే అది మీకే చెందుతుంది. ఆ పేటెంట్ మీదే, గొడ్డల పార్టీ, వెన్నుపోటు పార్టీ. మహానాడు లాంటివి ఇలాంటివి పెట్టినప్పుడు సంక్షేమం కోసం, ప్రజల పాలన కోసం మాట్లాడండి, అంతేగాని ఎప్పటికీ మీకు దొరికేది ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు అంటే మీకు భయం. దానికోసమే మీరు ఏదో విధంగా విమర్శలు చేస్తూ, అది ఏ వేదికైనా సరే, ఆయన అడిగిన క్వశ్చన్లకి నిజంగా మీ దగ్గర ఎప్పుడూ ఆన్సర్ ఉండదు. అప్పుడు కూడా మీరు ఇలాగే అబద్ధాలు చెప్పుకుంటూ ఆయన కుటుంబం, ఆయన తల్లి వదిలేసింది, చెల్లి వదిలేసింది అని చెప్తారు. మరి చంద్రబాబు నాయుడు గారు తల్లి తండ్రితో ఉన్న ఫోటోలు అక్కడ పెట్టండి. నారా లోకేష్ గారు ఎన్టీ రామారావు గారిని మా తాతగారు అంటారు. తాతగారు అవ్వచ్చు, వారసుడు ఎవరికి? ఖర్జూర్ నాయుడు గారికి. ఆ తాతతో ఒకసారి ఉన్న ఫోటోలు పెట్టమనండి లోకేష్ గారిని. వీళ్ళ కుటుంబం గురించి ఇంకోటి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం, జగన్మోహన్ రెడ్డి గారి పాలన గురించి, జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా ఇక్కడైనా మీరు విమర్శించడం మాని పాలన మీద దృష్టి పెట్టండి.